ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी मैंने caution किया, फिर तुम लोग क्या किया? సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి. ఎట్లు ఏం చేస్తారు మరి? ఈరోజు డే 2 వ్లాగ్ ఫ్రమ్ వైజాగ్. సో యాక్చువల్లీ వైజాగ్లో తిరిగే ప్లేసెస్ ఏంది, మెయిన్ ప్లేసెస్. సో ఫస్ట్ వచ్చేసి మేము రాస్ హిల్ చర్చ్ అయితే వెళ్తున్నాము. సో 1858లో అయితే ఆ చర్చ్ అయితే కట్టిరమా. సో చాలా పాతది. సో ఆ చర్చ్ దగ్గర నుంచి మనకి మొత్తం వైజాగ్ వ్యూ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో అందుకని మనమైతే ఫస్ట్ చర్చ్కి వెళ్తున్నాము. సో చర్చ్కి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేది కైలాసగిరి అనమాట. కైలాసగిరి సైక్లింగ్, తర్వాత గ్లాస్ బ్రిడ్జ్, ఇంకా ఏమేమో ఉన్నాయంట అక్కడ, లైక్ రోప్వే. సో అవన్నీ కవర్ చేసుకొని టువర్డ్స్ మనము అదేమంటారు, మెరైన్, సబ్మెరైన్ ఉంటుంది కదా, సబ్మెరైన్ అండ్ ఆల్సో అదేదో మ్యూజియం కూడా ఉందంట. సో ఆ సైడ్ వెళ్తాం. సో బోయ్ అయితే మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయాడు, కూర్చున్నాడు మంచిగా. ఇగో శ్రీకాంత్ ఉన్నాడు, వెనకాల ట్రిప్పి ఉన్నాడు, చరణ్ అండ్ ఆల్సో మాంబ, మొత్తం కూర్చొని సెట్. ఏం చేస్తారు, ఏం సంగతి, ఏం చేసి రాత్రి కూర్చురా? గుడారాలు పెట్టిరా, గుడారాలు. సో మామూలు ఏం చూస్తారు కానీ వైజాగ్ వ్యూ చూడరు. సో ఇక్కడ వచ్చేసి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. మనం ఆ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం మనం ముందరికి. సో మస్తు ఉంది మా విశాఖపట్నం సిటీ. అంటే వింటర్లో అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ సమ్మర్లో మనం తట్టుకోలేము, ఇక్కడ చెప్పిన హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందని. బట్ ప్రజెంట్ అయితే నార్మల్గా ఉంది. బట్ ఇప్పుడు మనం ముందరికి వెళ్ళాక తెలుస్తుంది యాక్చువల్లీ హ్యూమిడిటీ ఎట్లా ఉంది ఏందనేది. మనం కొంచెం ముందరికి వెళ్ళాం కానీ చెప్పలేము. కారు అద్దం పైన మొత్తం దుమ్ము ఉంది. ఇప్పుడు ఏమనకు దాన్ని. ఈ ఈగ లంజా కొడుకు అయితే ఈయనే ఉన్నాడు. లంజా కొడుకు రాత్రి నుంచి ఆతులు వీక్తున్నాడు. ఇగో పొద్దుగాలు నాతో దెంగులు తిందామని రెడీగా ఉన్నాడు. ఇగో చూడు ఈయనే ఉన్నాడు లంజా కొడుకు. ఈ ముడ్డ ఉడిచిపోతాడు. జర్ర అయితే ఎండకి మొత్తం మాడిపోతావు. సాలే ఉండు జెరసేపు ఇళ్ళ నుండి. ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు ఉండే ఏరియా. దీనికోసం గంజికి ఏడ్చాము, గుడ్డకి ఏడ్చాము. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ కూడా అని ఎవరైనా అధికారం కోసం వస్తే ఎత్తిన చేయి నరికే కత్తినవుతా. సో ఫ్రెండ్స్ ఇట్లా పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో ఈ బ్రిడ్జ్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే దాంట్లోకించి కోల్ అంటే బొగ్గు అటు ఇటు వెళ్తుంటుంది. భోగి ఉంటుంది కదా మన ట్రైన్ లెక్కనే ఉంటుంది. అది లెఫ్ట్ రైట్ వెళ్తుంటుంది అనమాట. అంటే మనం బొగ్గుని మోసే బదులు అట్లా పైన పెట్టారు. సో దట్ అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా వెళ్ళేటట్టు అట్లా వాళ్ళు సెట్ చేసుకోరు అనమాట. ఎస్కలేటర్ సిస్టమ్ అది. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట చర్చ్. లైట్గా హిల్ లెక్క ఉంటుంది. విశాఖపూరి మేరీ మాత పుణ్యక్షేత్రం అని రాసింది కదా. సో ఇదే అనమాట చర్చ్. సో మనమైతే పైకి వెళ్తున్నాం చూస్తారా. సో ఫ్రెండ్స్ ఇగో మేమైతే యాక్చువల్లీ ఇగో చర్చ్ దగ్గరికి అయితే వచ్చినాం ఫస్ట్. ఇగో మొత్తం అందరు రెడీ అయిపోయి వస్తారు మన వాళ్ళు. మంచిగా ముస్తాబయ్యారు కదా, ఏం ఒటకాయలేమా. ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు ఉండే ఏరియా. దీనికోసం గంజికి ఏడ్చాము, గుడ్డకి ఏడ్చాము. ఎవడన్నా అధికారం కోసం ఎగబడితే వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అని అధికారం కోసం ఎగబడితే ఎత్తిన చేయి నరికే కత్తినవుతా. సో ఫ్రెండ్స్ ఇగో ఇది చూస్తారు, ఇది వచ్చేసి చర్చ్ పైకి. సో బై వాకే వెళ్ళిపోతాను. మెట్లు ఉంటాయి మరి, ఇక నడవలేని వాళ్ళు ఉంటే కష్టమే కదా, పైకి పోలేరు కదా మరి, నడవాల్సిందే మెట్లతోని. సో ఇది వచ్చేసి రాస్ హిల్ చర్చ్ చూస్తురామా. ఉండని ఏం పక్కనే ఉందా. సో ఇదే మా చర్చ్ ఎంట్రన్స్. సో ఫుట్వేర్ అయితే బయటనే ఇప్పేస్తున్నాం మనం. సో ఇది వచ్చేసి రోజ్ హిల్ చర్చ్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా రోజ్ హిల్ చర్చ్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది పోర్ట్ ఏరియా. డైరెక్ట్ 8x జూమ్ పెట్టేస్తామా. 17 Pro Maxలో అడ్వాంటేజ్ కదా. సో పోర్ట్ ఏరియా అదేంది, అది మట్టా బొగ్గ అది. ఓకే. సో బొగ్గు చూస్తారు కమ్మా ఎట్లా ఉందాడ మొత్తం. సో ఫ్రెండ్స్ అక్కడ చూస్తారు కదా షిప్, దానికి చిన్న షిప్ని కట్టేసి పెద్ద షిప్ని ఎట్లా కట్టుకోబోతున్నారు, మధ్యలో తాడుందిగో. ఓ అమ్మో ఊరు నాయన చూస్తురామా. ఇగో చిన్న షిప్ చూస్తురా, చిన్న షిప్ తాడు కట్టుకొని పెద్ద షిప్ని తీసుకొని పోతుంది. ఓహమ్మో ఊరు నాయన. నేను చూడు ఏడైనా వాడు ఒటకాయలు, నేను చూస్తురా ఏడైనా వాడాను. మస్తుంది అసలు అది. ఆ వ్యూ యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది చెప్పాలంటే. సో ఫ్రెండ్స్ ఇది ప్రభాస్ అన్న చదివిన స్కూల్ అంట.
మరి నాకైతే తెలియదు. మరి మీకు ఒకవేళ రియల్ అయితే ఒకసారి కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయడమా. సో ఈ స్కూల్ పేరు వచ్చేసి సెయింట్ అలోసిస్ నాన్ ఫార్మల్ ఇండస్ట్రియల్ స్కూల్ అంట. మరి ఈ స్కూల్లో కాదో మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయాలి. ఇది వచ్చేసి వైజాగ్లో స్కూల్ ఇది. సో ఫ్రెండ్స్ ఇగో ముందల ఇది పోర్ట్ ఏరియా. యాక్చువల్లీ లోపలికి మనల్ని అయితే అలో చేయరు. సో ఇదే అనమాట పోర్ట్ ఏరియా ఎంట్రన్స్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనం అయితే ఎగ్జాక్ట్లీ ఆర్కే బీచ్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము టువర్డ్స్ కైలాసగిరి. సో రిటర్న్లో అయితే మొత్తం ఇది కవర్ చేసుకుందామా. సో ఇది వచ్చేసి ఆర్కే బీచ్. నేను యాక్చువల్లీ ఏమో అనుకున్నామా, ఎండ గుద్దవాళ్ళు ఉంది మా. ఇప్పుడు కరెక్ట్ 10 అవుతుంది టైం. ऑलरेडी हमने बोल दिया ऑलरेडी मैंने काशन किया फिर भी तुम लोग नहीं किया. సో ఇది వచ్చేసి నోవోటల్ మా. ఇది చూసిరామా, ఇది వచ్చేసి నోవోటల్. సో మా చూస్తారు ఆర్కే బీచ్ వ్యూ ఎర్రగా మెరుస్తుంది ఎండ. చూడు ఎట్లా వాటర్ చూడు ఎట్లా మెరుస్తున్నాయో. तुमने क्या किया? मैं ऑलरेडी काशन किया चिकन तो ना మా వైజాగ్లో డబుల్ డెక్కర్ బస్ చూస్తురా. ఏం ఒకటకాయలు దీని డ్రైవర్ ఏడు. బస్సు అయితే పోతుంది కానీ ఇంత పెద్ద ఉంది అది. ఒకటకాయలు ఇంత పెద్ద ఉంది. ऑलरेडी हमने बोल दिया ऑलरेडी हमने काशन किया. ये क्या किया? సో ఫ్రెండ్స్ చూస్తారుగా అదే కైలాసగిరి మౌంటైన్ అనమాట. ముందర చూస్తారుగా వ్యూ అది. సో ఫ్రెండ్స్ చూస్తారా మేమైతే కైలాసగిరి టాప్ హిల్కి అయితే వచ్చేసినామా. ఇగో ట్రైన్ ఉంది ఎంట్రన్స్లో. ఆ పైన చూస్తారా వెల్కమ్ టు కైలాసగిరి అని చెప్పేసి ఉంది. ఇది చక్రం. ఇగో ఈ ట్రైన్ ట్రాక్ మీద పోతాం ఇక మొత్తం చుట్టూ తిప్పుకొని వస్తుంది. చక్కర్లు కొడుతుంది. రా ఏదా చక్కర్లు కొడతావా? ఈ స్కూలే కదా ఎంగిర్రు కదరా నాయన. అరే స్కూలే కదా ఎంగి వచ్చి ఆయన. సో ఫ్రెండ్స్ చూస్తారా ఇగో హర హర మహాదేవ శంభో శంకర. సో ఫ్రెండ్స్ చూస్తారా పిల్లలు అయితే పిక్నిక్ వచ్చారు. ఏ క్లాస్ బేటా? 6th క్లాస్ అంట. సో మేమైతే యాక్చువల్లీ కైలాసగిరి పైకి వచ్చినాము. మనం ఫస్ట్ అయితే సైక్లింగ్ అయితే అయిపోతున్నాము. స్కై సైక్లింగ్ అంటారు దీన్ని. మేమైతే కాంబో అయితే తీసుకున్నాము. ఇక్కడ చూస్తారు ఇక్కడ టికెట్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం కాంబో తీసుకుంటే మనకి 4 మెంబర్స్కి తక్కువ పడుతుంది. టికెట్ ప్రైసెస్ చూస్తారు అక్కడ పైన కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైన సైక్లింగ్. ఫస్ట్ అయితే మనం సైక్లింగ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ మేమైతే సైక్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా గాల్లో పోతాయంట సైకిల్. సో ఇట్లా బెల్ట్స్ అయితే కట్టారు సేఫ్టీ పర్పస్ ఇక్కడ. అరే ఫస్ట్ నాకు జిప్ లైన్ తోలుకోపోతుర్రా. చూసారా పైన హెల్మెట్ పెట్టిరు మొత్తం కట్టేసిరు బెల్ట్. సో ఇది సేఫ్టీ అనమాట మనకి పైన. ఇక్కడ చూస్తారు ఇది సేఫ్టీ లాక్. ముందే ప్యాక్. అరే నువ్వేంద్ర అరే 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 ముందే ప్యాక్. ట్రిప్గా అరే నువ్వు బరువునా బేటా జాగ్రత్త ఆయన కింద పడాల. నేను పోతా ఫస్ట్ నేను పోతా. సో ఫ్రెండ్స్ చూస్తారా నాకైతే జిప్ లాక్ పోతున్నా. నాకు వామ్మో ఏం కాదు కదా. ఇదే పట్టుకోవాలి. ఓకే సో ఫ్రెండ్స్ చూస్తారా నేనైతే జిప్ లైన్ అయితే పట్టుకున్నామా. నెక్స్ట్ వెనకాల ట్రిప్ శ్రీకాంత్ వీళ్ళందరూ రెడీ అయినా. ఓకేనా పర్ఫెక్ట్. అమ్మా అమ్మా వాయినా అయ్యా కొడతా మమ్మీ డాడీ ఓమ్మో ఓర్ నాయన నెక్స్ట్ లెవెల్ ఉంది మా. చూస్తున్నా వ్యూ. ఏ డాడీ మా డాడీ అమ్మో అమ్మో ఓర్ నాయన. హలో భయ్యా. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తారా ఇప్పుడే జిప్ లైన్ అయితే అయిపోయింది. నైస్. మళ్ళీ ఇప్పుడు అట్లా వెళ్తామా లేకపోతే సైక్లింగ్ కూడా ఉంది మనది? ఆ పైకి వెళ్ళమంటారా? ఓకే. వామో వామో వామో. ఏం పేరు స్వామి? దినేష్. ఓకే ఓకే. ఇట్లానే పైకి వెళ్ళమంటారా సైక్లింగ్? ఓకే.
సో ఫ్రెండ్స్ మనమైతే కాంబో తీసుకున్నాం కదా. సో నేను జిప్ లైన్ వచ్చిన. సో జిప్ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇగో ఇక్కడ సైడ్ ఈ పైనకి ఇగో సైక్లింగ్ ఇక్కడనే ఎక్కేసాం అనుకో, ఇక్కడ నుంచి మనకు సైక్లింగ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సేమ్ అటు సైడ్ వెళ్ళిపోతాం. వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది కదా రేడార్, అది అదే కదా వెదర్ది. అన్న ఫుట్బాల్ ఉన్నట్టుందన్న అది. సో చూస్తున్నామా ఎట్లా ఉందో వ్యూ పాయింట్. ఇది వ్యూ పాయింట్ అండ్ యాక్చువల్లీ. సో ఒక సైడ్ చూస్తారా, ఒక సైడ్ కంప్లీట్గా సముద్రం, ఒక సైడ్ వైజాగ్ సిటీ, ఒక సైడ్ మౌంటైన్స్. ఓరి నాయనో నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. క్లియర్ ధూమ్ ధూమ్. నెక్స్ట్ లెవెల్ ఉంది మావా, నెక్స్ట్ లెవెల్ ఉంది.